రోజుకో మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా ఈ ఉదయకాలమున మీకు కాన్స్టెంట్ లీవెన్స్ అనే మిషనరీ జీవిత చరిత్రను మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. చోటా నాగ్పూర్ యొక్క అపోస్తలుడు అనే పిలువబడే కాన్స్టెంట్ లీవెన్స్ మధ్య భారతదేశంలో పరిచర్య చేసినటువంటి బెల్జియం దేశపు ఒక మిషనరీ. ఆయన ఒక రైతు కుటుంబంలో, ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించడం వల్ల పంట భూముల్లో ఆయనకున్నటువంటి అనుభవం మధ్య భారతదేశంలోని గిరిజనుల మధ్య, అలాగే ప్రధానంగా మోండా, ఉరావ్, అలాగే కరియా అనే తెగల మధ్య 7 సంవత్సరాల పాటు చేసినటువంటి పరిచర్యలో అతనికి చాలా సహాయపడింది. అయితే విదేశాలలో మిషనరీ సేవ చేయాలనే బలమైన కోరికతో సొసైటీ ఆఫ్ జీసస్ అనే సంస్థలో చేరినటువంటి లీవెన్స్ గారు బ్రూగెస్లో ఆత్మీయపరమైనటువంటి శిక్షణను ప్రారంభించారు. తర్వాత తన వేదాంత శిక్షణను పూర్తి చేసుకోవడానికి 1880వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కి పంపించబడ్డాడు ఆయన. ఇలా ఉంటుండగా 1885వ సంవత్సరంలో లీవెన్స్ గారు చోటా నాగ్పూర్ అనే పీఠభూమికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన స్థానిక భాషను, అలాగే వారి జీవన విధానాన్ని కూడా నేర్చుకున్నాడు. అటు తర్వాత ఆయన రాంచీకి కొన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి టోర్పాలో స్థిరపడ్డాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కొంచెం పరిశీలించిన తర్వాత అక్కడ జాగీర్దారులు, జమీందారులు, తీకేదారుల నుండి గిరిజనులు ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అలాగే శారీరకంగా శ్రమ పెట్టబడుతున్నారని ఆయన కనుక్కున్నాడు. అయితే ఆచరణాత్మకమైన స్వార్థతో వీరిని చేరుకొనగలిగే ఒక మార్గం వారి దుస్థితి నుండి విడుదల పొందడానికి వారికి సహాయపడ్డామన్నది గ్రహించారు లీవెన్స్ గారు. దాని కొరకు ఆయన సంప్రదాయ గిరిజన చట్టాలు, అలాగే బ్రిటిష్ వారి చట్టాలని ఆయన స్టడీ చేసి న్యాయస్థానములలో గిరిజనుల కేసులకి బలమైన మద్దతు ఇచ్చాడు. ఆయన వారి భూములను తిరిగి పొందేందుకు వారి హక్కుల కొరకు నిలబడగలుగునట్లుగా ఆయన వారికి సహాయం చేశాడు. చాలామంది ఆదివాసులు ఆయన్ని తమకు ఒక రక్షకునిగా పరిగణించారు. యేసుక్రీస్తు ప్రభువుని తన సురక్షకునిగా అంగీకరించడం అనేది ప్రారంభించారు. అగ్ని జ్వలించుచుండాలి అనే నినాదంతో జార్ఖండ్లోని కొండ ప్రాంతాలలో అలు పెరగకుండా ప్రయాణించారు లీవెన్స్ గారు. జార్ఖండ్ గిరిజనుల అభివృద్ధి కొరకు నిర్విరామంగా పనిచేసినటువంటి ఆయన వారికి న్యాయము, విద్య, ఆత్మీయ అభివృద్ధిని సమకూర్చారు. మరికొంతమంది మిషనరీలు కూడా వచ్చి ఆయనకు సహాయం కూడా చేశారు. 2 ఏళ్ల వ్యవధిలో అక్కడ క్రైస్తవుల సంఖ్య 15,000కు పెరిగింది. ఎంత ఆశ్చర్యం! విస్తారమైనటువంటి పని వలన క్షీణించిపోయినటువంటి ఆయన 1891వ సంవత్సరంలో క్షయ వ్యాధిని బారిన పడ్డాడు. అయితే ఆయన కోలుకోవడానికి డార్జిలింగ్లో కొంత సమయం గడిపిన తర్వాత ఆయన తిరిగి బార్వా ప్రాంతానికి వచ్చి 12,000 మందికి బాప్తిస్మం ఇచ్చారు ఆయన. అయితే వ్యాధి తిరిగి రావడం ఆయనకి ప్రాణాంతకంగా మారింది. అయితే భారతదేశానికి తిరిగి వస్తానని ఆశిస్తూ నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది అని చెప్పి 1893వ సంవత్సరంలో బెల్జియంకి తిరిగి వెళ్ళారు కాన్స్టెంట్ లీవెన్స్. అయితే 1893వ సంవత్సరం నవంబర్ మాసంన 7వ తారీఖు తన సేవకుడిని మహిమలోకి పిలవడం అనేది దేవుని దృష్టికి మంచిదైంది. ప్రియ స్నేహితులారా, మీలో ఆత్మీయ జ్వాలలు మండుతున్నాయా? అయితే ఈ జీవిత చరిత్ర మీకోసమే.